అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎంబీకే ప్రాపర్టీ హబ్. ఈరోజు ఒక మంచి అద్భుతమైన ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చాము. మీరు కానీ హైదరాబాద్లో మంచి లొకేషన్లో ఇల్లు చూస్తున్నట్టయితే కనుక డెఫినెట్గా ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. సో వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే వీడియో ఎండింగ్లో ప్రైస్ డీటెయిల్స్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాం కాబట్టి. ఫస్ట్ అయితే హౌస్ యొక్క ఎలివేషన్ చూద్దాము. సో ఎలివేషన్ అనేది చాలా సూపర్గా ఇచ్చారు. చాలా నీట్గా క్లాసీగా ఉంది, రిచ్ లుక్గా అనిపిస్తుంది. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అయితే వీళ్ళైతే యూస్ చేశారు. ఇది వచ్చి G+1 బిల్డింగ్ అనమాట. సో ఇప్పుడు మనం గేట్ ఓపెన్ చేసి లోపలికి ఎంటర్ అయ్యి చూద్దాం ఈ హౌస్ ఎలా ఉంది అనేది. ఇలా లోపలికి మనం ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ స్పేషియస్ కార్ పార్కింగ్ అయితే మీరు చూడొచ్చు. అండ్ పైన మీరు అబ్జర్వ్ చేస్తే బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ ఉంది. ఇదంతా కూడా పీవీసీ ఫాల్ సీలింగ్తో చాలా నీట్ అండ్ సింపుల్ డిజైన్తో ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఈజీగా 2 కార్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు అండ్ బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు. ఇది వచ్చి G+1 బిల్డింగ్ అని నేను చెప్పాను కదా. కింద గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చి మనకి 1 BHK, పైన వచ్చి 2 BHK ఉంది. సో 1 BHK వచ్చి మనకి ఈస్ట్ ఫేసింగ్, పైన 2 BHK వచ్చి నార్త్ ఫేసింగ్ ఇచ్చారు. ఫస్ట్ అయితే మనం కింద ఇక్కడ కారిడార్ చూడండి, చాలా స్పేషియస్ కారిడార్ వచ్చింది ఈస్ట్ ఫేసింగ్ వాళ్ళకు కూడా. బట్ ఇక్కడ వీళ్ళు కొన్ని సామాన్లు లోపల పెట్టుకుని లాక్ వేసుకున్నారు కాబట్టి మీకు లోపల హౌస్ చూపించడానికి అయితే అవ్వట్లేదు, ఏమనుకోవద్దు. సో నెక్స్ట్ ఇలా మనం ముందుకు వెళ్తూ ఉంటే ఇక్కడ వీళ్ళు ఫ్యూచర్ కోసం ప్లాన్ చేసి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చారు. సో ఇది మీరు ఏదైతే చూస్తున్నారో ఇదంతా కూడా లిఫ్ట్ ప్రొవిజన్, అంటే ఫ్యూచర్లో మీరు లిఫ్ట్ అనేది మీరు పెట్టుకోవచ్చు మీకు కావాలి అనుకుంటే. పైన మీరు ఇంకో ఫ్లోర్ వేసుకున్నా కూడా ఈజీగా ఉంటుంది. దీని పక్కనే వీళ్ళు గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళ కోసం వాష్ ఏరియా అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు స్టెప్స్ కింద, చాలామంది స్టెప్స్ కింద బాత్రూమ్స్ అవి ఇస్తూ ఉంటారు. బాత్రూమ్స్ కట్టకూడదని కూడా చాలామంది చెప్తున్నారు కదా. సో వీళ్ళు అలా ఏం చేయకుండా చక్కగా ఇదంతా కూడా మనకి యూటిలిటీ కింద ఇచ్చేసారు. ట్యాప్స్ ఇచ్చారు, స్విచెస్ ఉన్నాయి. సో మీరు వాషింగ్ మిషన్ ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూస్తే బోర్కి, సంప్కి ఇక్కడ ట్యాంక్స్ అయితే ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఇక్కడ నుంచి మీరు ఓవరాల్ వ్యూ చూపిస్తున్నాను చూడండి, చాలా స్పేషియస్గా ఉంది కారిడార్ కూడా. ఈవినింగ్ టైం మీరు ఇక్కడ చక్కగా కూర్చుని కూడా చిల్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనం పైకి వెళ్తే పైన వచ్చి 2 BHK ఉంది. కింద కార్ పార్కింగ్ కానీ స్టెప్స్ కానీ ఇవన్నీ కూడా మనకి గ్రానైట్తో చేసినవేనండి. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే స్టెప్స్ కూడా చాలా హైట్ అయితే లేవు, మంచిగా డీసెంట్ హైట్లో ఉన్నాయి. అంటే కొన్ని మరీ ఎత్తుగా స్టీప్గా అట్లా ఉంటాయి, అలా లేకుండా స్టెప్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ రైలింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు, మనకి పట్టుకోవడానికి గ్రిప్ అది కూడా చాలా బాగుందనమాట. సో ఇప్పుడు ఇలా మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసాం. ఫస్ట్ ఫ్లోర్లో ఎంట్రన్స్ మీరు చూస్తున్నారు కదా, ఇది 2 BHK నార్త్ ఫేసింగ్ హౌస్. సో మంచిగా టైల్స్ ఉన్న డిజైన్తో అలా ఇచ్చారు. అండ్ ఇలా పైనుంచి చూస్తే మీకు స్టెప్స్ ఇలా కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకి లిఫ్ట్ ప్రొవిజన్ ఉంది, అలాగే పీవీసీ ఫాల్ సీలింగ్ అన్నాను కదా. సో ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారు, లైట్స్ కూడా ఇచ్చారు. ఇది పైకి మనకి వెళ్ళడానికి లిఫ్ట్ ప్రొవిజన్ అనమాట. ఇప్పుడు మనం డోర్ చూద్దాము. డోర్ అయితే టేక్ వుడ్ డోరే ఇచ్చారు అండ్ బ్యూటిఫుల్ డిజైన్. ఇది ఎలా ఉందంటే ఒక సన్ రేస్ లాగా అలా మంచిగా ఉంది డిజైన్, కానీ ఈ కార్వింగ్స్ అంతా కూడా చాలా బాగుంది. డోర్ చాలా నీట్గా క్లాసీగా ఉంది డోర్ డిజైన్ అయితే మాత్రం. ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ ఒక చిన్న సిట్అవుట్ ఏరియాలా ఉంది. యాక్చువల్లీ చెప్పాలంటే ఇది హాల్, ఎల్ షేప్ హాల్ వస్తే ఆ లుక్ చాలా చాలా బాగుంటుందండి. ఎందుకంటే హాల్ చాలా స్పేషియస్గా అనిపిస్తుంది, మీరు కూడా చూడొచ్చు. అండ్ నేను మీకు ఇక్కడ ఫాల్ సీలింగ్ చూపిస్తున్నాను ప్రొఫైల్ లైటింగ్తో. అసలు ఎంత క్లాసీగా ఉందంటే ఒక రిచ్ లుక్ అయితే హాల్లో మనకి కనిపిస్తుంది. హాల్లోనే హ్యాండ్ వాష్ కోసం ఒక షింక్ అయితే ఇచ్చారు, అలాగే టీవీ యూనిట్ కూడా చాలా పెద్దగా వచ్చింది. మీరు ఒకవేళ వుడ్ వర్క్ చేయించుకుంటే కనుక మీకు అప్పుడు ఇంకా బాగా మంచి డిజైన్ వస్తుంది టీవీ యూనిట్కి మాత్రం. అండ్ ఇప్పుడైతే మనం ఇలా కిచెన్లోకి ఎంటర్ అవుతాం. కిచెన్లోకి ఎంటర్ అవ్వగానే ఇలా మనకి ఈస్ట్ ఫేసింగ్ సైడ్ చక్కగా దేవుడి కోసం ప్రొవిజన్ అయితే వదిలేరు. మీరు వుడ్ వర్క్ చేయించుకున్నప్పుడు, కబోర్డ్ వర్క్ చేసినప్పుడు నీట్గా చేయించుకోవచ్చు, లేదంటే మన దగ్గర చిన్న పూజా మందిరం ఉన్నా కూడా నీట్గా సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చి కిచెన్ ప్లాట్ఫామ్ చూడండి, చాలా స్పేషియస్గా ఉంది. ఒక సైడ్ ఉన్నా కూడా చాలా స్పేషియస్గా ఉంది. అండ్ బ్యాక్ టైల్స్ కూడా గ్రే కలర్ కాంబినేషన్తో మంచి డీసెంట్ లుక్ అయితే ఇస్తుంది. మరీ ఎక్కువ హడావిడిగా గాడిగా లేకుండా మంచి డీసెంట్ లుక్ ఉంది. అలాగే యాజ్ యూజువల్గా మనకి షింక్ ఇచ్చారు, ఆపోజిట్లో షెల్ఫ్స్ ఇచ్చారు. ఈ షెల్ఫ్స్ అయితే అసలు చాలా పెద్దగా ఉందన్నమాట. ఎన్ని షెల్ఫ్స్ ఉన్నాయంటే ఈజీగా మీకు మొత్తం కిచెన్లో ఉన్న సామాన్లన్నీ వెళ్తాయి. అండ్ ఇది రెక్టాంగిల్ షేప్లో ఉండడం వల్ల కిచెన్లో కూడా ఈజీగా 2 to 3 మెంబర్స్ అయితే హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు. అండ్ కిచెన్ నుంచి బయటకి ఇక్కడ యూటిలిటీ ఏరియా ఇచ్చారు. మీరు అబ్జర్వ్ చేస్తే చిన్న బాల్కనీ ఇలా వచ్చింది కదా. సో ఇదంతా కూడా యూటిలిటీ ఏరియా అనమాట. మీరు ఇక్కడ ఏమైనా గిన్నెలు అవి ఉంటే కడిగించుకోవచ్చు. అలాగే ఒక షింక్ కూడా ఇచ్చారు హ్యాండ్ వాష్ కోసం. అండ్ ఇక్కడ నుంచి మీరు చూస్తే కనుక మీకు ఇక్కడ రోడ్ వ్యూ కనిపిస్తుంది. మన ఇంటి ముందు ఉన్న ఈ రోడ్ వ్యూ మొత్తం కూడా 30 feet రోడ్ అనమాట. సో మీరు బయట కావాలంటే బయటైనా కార్ పార్కింగ్ అవి చేసుకోవచ్చు, లేదంటే లోపలైనా మనకి మంచి స్పేషియస్గా ఉంది కాబట్టి లోపలైనా కార్ పార్కింగ్ చేసుకోవచ్చు. చుట్టూ కూడా మీరు చూస్తే ఎన్ని హౌసెస్ ఉన్నాయి చూసారు కదా.
మంచి డీసెంట్ కాలనీ అండ్ కామ్గా ఉండి పీస్ఫుల్గా ఉన్న కాలనీ అనమాట. ఇక్కడ కూడా మీకు ట్యాప్స్ అవి ప్రొవైడ్ చేశారు. అలాగే మీరు డిటర్జెంట్స్ అవి పెట్టుకోవడానికి చక్కగా అల్మారాలు అవి కట్టేశారు. అండ్ పైన ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ అది చేసేసారు. చాలా స్పేషియస్గా ఉంది. ఈవినింగ్ టైం కావాలంటే ఒక 2 చైర్స్ వేసుకుని మరీ కూర్చుని రోడ్ వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఓవరాల్ వ్యూ చూస్తున్నారు కదా. కిచెన్ చాలా స్పేషియస్గా వచ్చింది. మనకి ర్యాక్స్ కట్టుకునే ప్రాబ్లం లేకుండా వాళ్ళే కట్టించేశారు. అండ్ పైన రూఫ్ కూడా ఉంది. అండ్ ఇక్కడ నుంచి మనం ఇలా ఫస్ట్ అయితే చిల్డ్రన్ బెడ్రూమ్లోకి వెళ్ళి చూద్దాం. కిచెన్కి ఆపోజిట్లో ఉన్నది చిల్డ్రన్ బెడ్రూమ్, కిచెన్ పక్కనే ఉన్నదేమో మాస్టర్ బెడ్రూమ్. మీరు అబ్జర్వ్ చేస్తే హాల్లో కూడా 2 విండోస్ వచ్చాయి. అలాగే ప్రతి రూమ్లో కూడా విండోస్ వచ్చాయి. కాబట్టి వెంటిలేషన్కి ఎటువంటి ప్రాబ్లము లేదు. మనం ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యాం. మీరు అబ్జర్వ్ చేస్తే 3 వాల్స్కి సేమ్ పెయింట్ వేశారు. బట్ ఒక వాల్ మాత్రం హైలైట్ చేశారు. మంచిగా డిఫరెంట్ కలర్ వేసి లుక్ మంచిగా ఎలివేట్ అవ్వడానికి మంచిగా హైలైట్ చేశారు. అండ్ డీసెంట్ ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు. విత్ మంచి లైట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. కొంతమంది లైటింగ్స్ ఇవ్వట్లేదండి హౌసెస్లో, వాళ్ళనే పెట్టుకోమని చెప్తున్నారు. బట్ వీళ్ళు అలా కాకుండా మంచిగా రోప్ లైట్స్ ఇచ్చారు, ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా ఇచ్చారు. అండ్ సఫిషియంట్ ర్యాక్స్ ఉన్నాయి. అలాగే రూఫ్ ఉంది. ప్రతి రూమ్లో కూడా యూపీవీసీ విండోస్ ఇచ్చారు. అండ్ ఇక్కడ బాత్రూంలో చూస్తే మీరు డీసెంట్ టైల్స్ అయితే ఉన్నాయి. అంటే డిజైన్ కూడా చాలా బాగుంది. టైల్స్ స్పేషియస్ బాత్రూమ్ అయితే ఉంది. మనం కంపేర్ చేస్తే చిల్డ్రన్ బెడ్రూమ్లో బాత్రూమ్ అనేది కొంచెం చిన్నగానే ఉంటుంది కాబట్టి, బట్ మంచిగానే ఉంది, సఫిషియెంట్గా ఉంది. అలాగే డోర్స్ అన్నీ కూడా వాటర్ ప్రూఫ్ డోర్సే ఇచ్చారనమాట. సో ప్లంబింగ్ ఐటమ్స్ ఏం వాడారు, ఇలాంటి డీటెయిల్స్ ఏమైనా కావాలంటే మీరు బిల్డర్ని డైరెక్ట్గా కాంటాక్ట్ చేయండి. అండ్ మన బెడ్రూమ్లో కూడా కింగ్ సైజ్ బెడ్ అయితే సఫిషియెంట్గా సరిపోతుంది. యూపీవీసీ విండోస్ కూడా మీకు తెలిసిందే కదా, ఒక సైడ్ నెట్ ఉంటుంది కాబట్టి మనకి మస్కిటోస్ అవి వచ్చే సమస్య కూడా ఉండదన్నమాట. ఇప్పుడు బెడ్రూమ్లో ఉన్న డోర్స్ కూడా వుడెన్ డోర్సే ఇచ్చారు. చాలామంది మామూలు ప్లాస్టిక్ డోర్స్ పెట్టేస్తున్నారు. బట్ అలా కాకుండా వీళ్ళు ప్రతి దగ్గర కూడా క్వాలిటీ అండ్ స్టాండర్డ్ అయితే మెయింటైన్ చేస్తూ వెళ్ళారు. నెక్స్ట్ మనం మన మాస్టర్ బెడ్రూమ్ ఎలా ఉందో చూద్దాం. కిచెన్ పక్కనే మాస్టర్ బెడ్రూమ్ ఉందండి. అలాగే మీకు సీసీటీవీ పాయింట్స్ కానీ నెట్కి అన్నిటికీ కూడా వీళ్ళు ఎలక్ట్రిక్ వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయితే మనం ఇక్కడ వుడెన్ డోర్ ఉంది. అలాగే బాత్రూమ్ చూడండి. సో బాత్రూమ్ టైల్స్ అవి కూడా చాలా నీట్గా ఫ్లోరల్ డిజైన్తో ఉంది. ఒక మంచి డిఫరెంట్ వైబ్ అయితే ఉందన్నమాట. సో మాస్టర్ బెడ్రూమ్లో వాష్రూమ్ కాబట్టి ఆబ్వియస్లీ మనకి ఇక్కడ కొంచెం స్పేషియస్గా ఉంది. అండ్ పైన వెంటిలేషన్ కోసం విండో కూడా ఇచ్చారు. నెక్స్ట్ బాత్రూంలో కావాల్సిన యాక్సెసరీస్ అన్నీ ఉన్నాయి. మంచిగా సఫిషియంట్ ర్యాక్స్ ఉన్నాయి. ఈ బెడ్రూమ్లో కూడా ఒక సైడ్ వాల్ని హైలైట్ చేశారు డిఫరెంట్ కలర్ వేసి. అండ్ ఫాల్ సీలింగ్ కూడా చూడండి, చాలా నీట్గా క్లాసీగా ఉంది. ఇక్కడ ప్రొఫైల్ లైటింగ్ వాడారు, అలాగే రోప్ లైటింగ్ వాడారు. అండ్ ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా ఉన్నాయి. ఓవరాల్గా రూమ్ అయితే చాలా స్పేషియస్గా ఉంది. మనకి ఈజీగా కింగ్ సైజ్ బెడ్ ఫిట్ అయ్యి ఇంకా పక్కన నడవడానికి కూడా స్పేస్ ఉంటుంది. పైకి వెళ్ళి టెరెస్ వ్యూ చూస్తూ మరిన్ని డీటెయిల్స్ మాట్లాడుకుందామండి. ఈ బిల్డింగ్ వచ్చి G+1 సౌత్ ఫేసింగ్ బిల్డింగ్ 140 స్క్వేర్ యార్డ్స్లో బిల్డ్ చేశారనమాట. ఇది ప్రైమ్ లొకేషన్ నాగారం రాంపల్లి క్రాస్ రోడ్స్కి దగ్గరగా ఉంటుంది. సో రాంపల్లి క్రాస్ రోడ్స్ నుంచి జస్ట్ 200 to 300 మీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుందండి. సో మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉందని చెప్పొచ్చు. దీని చుట్టూ చాలా స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, అలాగే హాస్పిటల్స్ ఉన్నాయి. అన్నిటికీ దగ్గరగా అయితే ఉంటుంది బిల్డింగ్. అండ్ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్, ఫస్ట్ ఫ్లోర్ వచ్చి నార్త్ ఫేసింగ్. నేను ఆల్రెడీ డీటెయిల్గా మెన్షన్ చేశాను. పైన మీకు వాటర్ ట్యాంక్ ఇచ్చారు. దీనికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది, మంజీరా వాటర్ ఫెసిలిటీ ఉంది, అలాగే బోర్ కూడా ఉందన్నమాట. సో దీనికి గాను వీళ్ళు కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చి 90 lakhs. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. మరిన్ని డీటెయిల్స్ కావాలంటే బిల్డర్ కాంటాక్ట్ నెంబర్ కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో నాకు పిన్ చేయండి, నేను మెసేజ్ చేస్తాను. సో మీరు డీటెయిల్గా బిల్డర్తో మాట్లాడుకోవచ్చు. మీకు కానీ మా ప్రాపర్టీ నచ్చితే కనుక మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి సో దట్ మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది. నమస్తే అండి, బాయ్ ఎవ్రీవన్.